ఓ ఫ్లాట్ లో అద్దెకు దిగిన మహిళకు నాన్ సెన్స్ చేస్తోందంటూ ఇతర ఫ్లాట్ ఓనర్లకు గొడవ జరుగుతుండేది. ఈ క్రమంలో ఓ ఫ్లాట్ ఓనర్ రాకేష్ రెడ్డిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను కుటుంబ సభ్యులను తిట్టాడని కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు విచారణకు పిలవడంతో రాకేష్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందాడు. సదరు మహిళ ఫ్లాట్ ముందు మృతుడి కుటుంబ సభ్యులు ఇరుగు పొరుగు వాళ్ళు ఆందోళనకు దిగారు. మీరు అంటే ఈ చెప్పులు ఈ చెత్త గురించి నేను ఇమీడియట్లీ ఆఫీస్ వదులుకొని కంప్లైంట్ చేయడం వాళ్ళంటే ఇమీడియట్లీ వెళ్తారు. ఎస్ఐ గారు న్యాయం అంటే సార్ నేను మొన్న వెళ్ళి మాట్లాడించాను సార్. నేను అదే చెప్పాను సార్, డిపార్ట్మెంట్ ని మేము తప్పు పట్టట్లేదు. మొన్న ఈవినింగ్ వచ్చారు, మాట్లాడారు. రాకేష్ గారిని పిలిచి మాట్లాడదాం అని చెప్పి కూడా అన్నారు. ఈ లోపల ఇలా జరిగింది సార్. నిన్న ఫోన్ చేశారు. అతనికి ఏంటంటే తనకు ఆల్రెడీ మొత్తం తనను అసలే వీక్ గా ఉంటాడు, అందరితో జోవియల్ గా ఉంటాడు. ఒక్కసారిగా నువ్వు ఇలాంటి మనిషికి నీ మీద ఎఫ్ఐఆర్ అయింది, నువ్వు రావాలి పోలీస్ స్టేషన్ రా, నీతో మాట్లాడాలని దాన్ని ఒకటి సాల్వ్ చేస్తా అంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. మేము కాదనట్లేదు. ఎవరికైనా సరే ఎలా ఉంటుంది, వాళ్ళ మీద రెస్పెక్ట్ ఉంది, అలా చెప్పిన భయం ఉంది డిపార్ట్మెంట్ వాళ్ళ మీద. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ లో అందిస్తారు. ఎస్ ప్రవీణ్, మనం చూస్తున్నాం ఐడిఎస్ ఎక్స్క్లూజివ్ లో మంత్రాలు చేస్తున్నారంటూ అద్దెదారులపై ఆరోపణలు, ఇక ఓనర్ తో పొరుగు ఫ్లాట్ వారితో అద్దెదారులు గొడవలు చేస్తున్నట్టు ఇప్పుడు అతను సడన్ గా పోలీసులు పిలిచేసరికి గుండెపోటుతో మరణించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఏంటి? మనం చూస్తుంది కనుక అపార్ట్మెంట్ లో సైనిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ పక్కింటి వారిని నిలదీసినందుకు ఒక మహిళ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టగా ఆవేదనతో రాకేష్ రెడ్డి అనే వ్యక్తి హార్ట్ చనిపోయిన సంఘటన హైదరాబాద్ ఉప్పల్లో చోటు చేస్తుంది. అయితే హైదరాబాద్ ఉప్పల్ పిఎస్ పరిధిలోని పద్మశాలకు చెందినటువంటి రాకేష్ రెడ్డి అనే వ్యక్తి అర్జున్ నివాసం అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్నారు. గత ఆగస్టు నెలలో విష్ణుప్రియ అనే మహిళ తన కుటుంబంతో సహా అపార్ట్మెంట్ లో అద్దెకు దిగారు. ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ఇంటి ఓనర్ తో పాటు 3వ ఫ్లోర్ లో ఉండే రాకేష్ రెడ్డితో ఇతర ఫ్లాట్ వాళ్ళతో కూడా విష్ణుప్రియ కుటుంబ సభ్యులు తరచు గొడవలు పడుతూ ఉండేవారు. దీంతో ఆ ఫ్లాట్ అయితే బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నట్టు కూడా అపార్ట్మెంట్ లో పొరుగు వారందరూ కూడా గొడవలకు పడుతున్నట్టు ఇంటిని ఖాళీ చేయమని ఓనర్ చెప్పారు. తనపై తన కుటుంబ సభ్యులు అసభ్యకరంగా మాట్లాడుతూ దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ రాకేష్ రెడ్డిపై ఈ నెల 6న ఉప్పల్లో పిఎస్ విష్ణుప్రియ ఫిర్యాదు చేసింది. అయితే విచారణ కోసం ఉప్పల్ పోలీసులు పిలవడంతో తీవ్ర మనస్తాపానికి గురైనటువంటి రాకేష్ రెడ్డి హార్ట్ అటాక్ తో మృతి చెందడం జరిగింది. దీంతో ఆ మృతుడి బంధువులు స్థానికులు విష్ణుప్రియ ఇంటి వద్ద ఆందోళన చేయడంతో ఉప్పల్ పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఏది ఏమైనా మొత్తంగా కూడా కాలనీ వాసులతో పాటు ఇటు ఓనర్ తో పాటు కాకుండా ఇంటికి అద్దెకు ఉండే వాళ్ళతో కూడా విష్ణుప్రియ ఎప్పుడు కూడా గొడవ పడుతూ ఉండేదంటూ కూడా చెప్పడం జరుగుతా. అయితే పోలీసులు ఇంటి ఓనర్ దగ్గరికి పోలీసులు వచ్చేసి కేసు పెట్టిందని చెప్పడం చేత భయంతో తీవ్ర మనస్తాపానికి చెంది మృతి చెందాడంటూ కూడా బంధువులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ అక్కడ నిరసనకు దిగినట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్.